ఇక కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పేదలను ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ వ్యవహారం ఉంది అంటున్నారు. కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందుగా ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలి అంటున్నారు. ఈ అంశంలో తమకు నిద్ర లేకుండా పోయిందంటున్నారు దానం. కొందరు అధికారులు తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు దానం నాగేందర్. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వాలు నిలబడవు అన్నారు. అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి, ప్రభుత్వ నిర్ణయాలకి తగ్గట్లుగా నడుచుకోవాలంటూ ఆయన అభిప్రాయపడ్డారు. నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళని. మరి మాకైతే నిద్ర పడతలేదు. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. ఏదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతుంది. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినోని, హైదరాబాద్ లో ఉన్నోని, నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ లో మొదలైంది. మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటది. పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు. నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని. హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమంది జరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం, అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. మన రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడాయి. ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. ప్రభుత్వం ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి. ఎప్పుడే కానీ బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి బ్యూరోక్రాట్స్ కి ఏం సంబంధం, ఇవాళ ఏడ ఉంటాడు రేపు ఇంకో దగ్గర ఉంటాడు. వాళ్ళకేం బాధ్యత ఉండదు. బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది అనేది నా ఆవేదనని చెప్పాను. ప్రజల ఆవేదనని నేను చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారు చెప్తాను. బుధవారం చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూడా కూల్చివేతలు నిలిపివేయకపోతే జేసీబీ ముందు కూర్చుని ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఇవాళ కూల్చివేతలపై మరొకసారి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? పట్టాసుకి బంద ఉండే నేను చూపిస్తున్నా. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తిరగొట్టాడు ముందు. ఏం చేస్తా, అవి చేసినాక చేస్తాను. మీరు ఆపండి. మీరు ఆపకుంటే మాత్రం నేను రాయడాడ ప్రాసెస్ షూట్ చేస్తుంది. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు. మీకెందుకు నేను చెప్తున్నా. మీరు ఆపండి అంటారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే